మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. సో సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళని ఒకసారి మనం గ్రహస్థితిని అంతా కూడా పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ముందు గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా శని మీనరాశిలో ఉండి వక్రగతిలో ఉండటం, రాహు కుంభరాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారం, కుజుడు ప్రథమార్థంలో కన్యారాశిలోను ఆ తర్వాత తులారాశిలో సంచారం చేయటం, అలానే శుక్రుడు కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం, రవి బుధులు సింహము కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇది గ్రహస్థితి. అయితే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే అసలు నిజంగా ప్రథమార్థంలో ఇక్కడ తృతీయంలో కుజుడు చాలా మంచివాడు, మంచి చేస్తాడు. అంటే ప్రథమార్థంలో మాత్రమే కుజుడు మంచి చేస్తాడు. ఎందుకని ఇక్కడ మామూలుగా 3, 6, 11 స్థానాల్లో కుజుడు మంచివాడు అంటాడు. వేరే స్థానంలో మంచివాడని చెప్పాల శాస్త్రంలో. ఈ కర్కాటక రాశి వారికి ఏమిటంటే ఇక్కడ చతుర్థాధిపతి, అలానే ముఖ్యంగా దశమాధిపతి ఇక్కడ కుజుడు అవుతాడు. అంటే దశమాధిపతి ఇక్కడ ఏదైతే కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం అంటే ఈ కుజుడు ఏ విధంగా ఉన్నాడో మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా తృతీయంలో కుజుడు మేలు చేస్తాడు. ఎలాంటి మేలు చేస్తాడు? గృహాన్ని ఇస్తాడు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసిస్తాడు, తర్వాత కెమికల్ కంపెనీస్ పెట్టమంటాడు, ఆదాయం పెరుగుతుందని చెప్తాడు. అంటే కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రథమార్థంలో మాత్రమే. ప్రథమార్థంలో కుజుడు సంబంధించిన భూ వివాదాలు పరిష్కారం కావటం, ఇళ్ళు పరిష్కారం కావటం, అన్ని రకాలుగా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇతను పంచమాధిపతి అయ్యాడు, వచ్చేటప్పటికల్లా దశమాధిపతి కూడా అయ్యాడు. కానీ వృత్తిపరంగా మటుకు కుజుడు ముఖ్యంగా ఇలాంటి లావాదేవీల్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే వీళ్ళకి కోర్టు సమస్యలు ప్రథమార్థంలో పోలీస్ డిపార్ట్మెంట్ విషయాల్లో కానీ, భూ లావాదేవీల విషయాలు కానీ ఇవన్నీ పరిష్కారం జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు కూడా పరిష్కారం జరుగుతాయి. ద్వితీయార్థంలోకి రాగానే ఏదైనా ఇళ్ళు కొనాలంటే ఇబ్బందులు అవుతాయి. ఇళ్ళు కొనే వాళ్ళందరూ ప్రథమార్థంలోనే కొనాలి, కుజుడు బాగున్నాడు కాబట్టి. ద్వితీయార్థంలో కొంటే లావాదేవీల విషయంలో కూడా పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కుజుడి యొక్క తత్వం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక మనం ఈ మిగతా గ్రహాన్ని చూసుకునేటట్లయితే తృతీయాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు బాగుంటుంది రవిబుధాదిత్యయోగం. అంటే ప్రథమార్థంలోనే ఉంటాడు, ద్వితీయార్థంలో ఉండడు. ప్రథమార్థంలో రవిబుధుల యొక్క కలయిక బుధుడు ఉండటం వల్ల వ్యాపారం అనేది ఎవరైనా సరే సెప్టెంబర్ 15 లోపల వ్యాపార విస్తరణ చేయొచ్చు, నూతన వ్యాపారాలు పెట్టుకోవడం చాలా మంచిది. ప్రణాళికాబద్ధంగా వెళ్తారు వీళ్ళు, ఒక ఆలోచన సరళి వెళ్తారు, అందరినీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటంటే డిలే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోస్ట్ పోన్లో వీళ్ళు నెంబర్ 1 అని అర్థం. పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు పని అప్పుడు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. బుధగ్రహం వల్ల వ్యాపారపరంగా కొన్ని లావాదేవీలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే గురువు వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల కొంత ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో కొద్దిగా లోటు కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ లోటును కొంత భర్తీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతవరకు మితంగా ఎవరితో కూడా డిస్ప్యూట్స్ లేకుండా, ఎవరితోటి కూడా ప్రాబ్లం లేకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా షష్టమాధిపతి దశమాధిపతి ఇక్కడ గురువు అయ్యాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే 12, 11, 10 అంటే భాగ్యాధిపతి గురువు అయ్యాడు, అలానే షష్టమాధిపతి అయ్యాడు. షష్టమాధిపతి భాగ్యాధిపతి కావటం వల్ల ఏంటంటే కొంత వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నా కొద్దిగా జాగ్రత్తగా లావాదేవీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో ఉంటాం. ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసే విధానంలో కానీ, డబ్బులు ఇచ్చే విధానంలో కానీ ఆచితూచి అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి. అది గురుగ్రహం యొక్క ఫలితం.
అలానే భాగ్యస్థానంలో శని వక్రస్థితిలోకి వచ్చాడు. వక్రస్థితిలోకి రాగానే హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఎందుకంటే ఇక్కడ ఈ అష్టమంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కానీ ఆరోగ్యపరంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త ఉండాలి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ లేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. జరుగుతుంది కానీ బట్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మరి శుక్రగ్రహాన్ని దగ్గరికి వస్తే శుక్రగ్రహము జన్మరాశిలో ఉంటాడు, అలానే ద్వితీయంలో ఉంటాడు. అంటే లాభాధిపతి అయిన శుక్రుడు జన్మంలో ద్వితీయంలో ఉండటం మంచిదే. అంటే ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఒక రకంగా శుక్రుడు మేలు చేస్తాడని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఎలాంటి మేలు చేస్తాడు? వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయటం, అందరితో బంధువులతో సఖ్యతగా ఉండటం, గతంలో ఏదైతే బంధువులతో డిస్ప్యూట్స్ ఉన్నారో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ డిస్ప్యూట్స్ అన్నీ పోయి అందరితోటి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రగ్రహం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దుస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కూడా లగ్జరీగా ఉండాలని ఒక ఆలోచన, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం శుక్రుడి వల్ల లభిస్తుంది వీళ్ళకి. అలానే ద్వితీయంలో కేతు ఉన్నాడు. అంటే ద్వితీయంలో కేతు ఏంటంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు, ట్రావెల్ చేస్తుంటారు, కానీ బట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో జాగ్రత్త ఉండాలి. అంటే డిస్ప్యూట్స్, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎప్పుడు కూడా ఒక బాండింగ్తో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన వాళ్ళకి ఏమిటంటే పునరపి జననం పునరపి మరణం ఉంది, మనం ఎప్పుడైనా చనిపోయేదనే ఆలోచన అప్పుడప్పుడు కలగదు. ప్రతిరోజు కలగకపోయినా అప్పుడప్పుడు కలగాలి. కలిగిన తర్వాత ఏమవుతుందనంటే మరీ పూర్తి కలగకూడదు. మరీ పూర్తి కలిగితే ఏమవుతుందంటే ఏం పని చేయకుండా ఉంటాడు. అప్పుడప్పుడు ఉండాలి, కలగాలి. మన జీవితం ఏదో లాంగ్ రన్లో మనం భార్యాభర్తలు సర్దుబాటు చేసుకోవాలి, అన్నదమ్ములు సర్దుబాటు చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ రావాలి వాళ్ళకి. జనాల్లో ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కడెక్కడ ఏ గ్రహాలు నెగిటివ్ ఉన్నాయి ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఇది ఫెయిల్ కాకూడదు మనిషి. ఇది ఫెయిల్ అయ్యాడంటే జీవితాంతం ఫెయిలే. చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు, గురువుగారు గోచారిత్య గ్రహాలు చెబుతున్నారు, మాకు కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగలేదని అంటారు. ఎందుకంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, రోల్ ప్లే చేస్తుంది. గోచారం అనేది 20% ఎందుకు గురువుగారు అంటే అడిగేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. 20% ఎందుకంటే మనం ఎంత కృషి చేసినా నేను ఇందా చెప్పినట్టుగా ఆవగిందంత అదృష్టం ఉండాలి. ఆవగిందంత అదృష్టం చాలామంది ప్రముఖులకు వచ్చారు. సుప్రసిద్ధ నటుడైన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్లాట్ఫామ్ దగ్గర నిల్చుంటే ఘంటసాల బలరామయ్య గారు ట్రైన్లో వెళ్తుండగా ఆయన అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు చెబుతాడు, ఘంటసాల బలరామయ్య పేపర్ చూసుకున్నా, నెత్తి గీక్కొని అటువైపు చూస్తున్నా, లేదా ఏదైనా బాత్రూంలోకి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా నాకు ఆ అదృష్టం కలిసి వచ్చేది కాదేమో అంటాడు ప్రతిసారి డయాస్ మీద. మరి అంత పెద్ద నటుడు, సుప్రసిద్ధ నటుడు కావాలంటే ఆవగిందంత అదృష్టం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఘంటసాల బలరామయ్య పేపర్ చూడాలి ఆ టైంలో. ఈ పిల్లగాడిని చిన్న అబ్బాయిని చూశాడు, అక్కినేని నాగేశ్వరరావుని చూడంగానే ఈ అబ్బాయి పనికి వస్తాడు అనుకున్నాడు. అలాగా అక్కడ ఆవగిందంత అదృష్టం వచ్చింది. వితిన్ సెకండ్లో మారిపోతుంది జీవితం. వితిన్ సెకండ్లో గొడవ పడేవాడు ఉన్నాడు, వితిన్ సెకండ్లో మన కారు గుద్దేవాడు ఉన్నాడు, బండి గుద్దేవాడు ఉన్నాడు. మన సైకలాజికల్గా డిజార్డర్ కావడానికి కూడా వితిన్ సెకండే చాలు. ఆ సెకండ్లో కూడా అదృష్టం రావచ్చు. అందువల్లే గోచారాన్ని చూడమంటాడు. కానీ అదే అనుకోరు, బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా మనకంట చేసేది ఏంటంటే డబ్బులు రాశి ఫలాల్లో చెప్పినప్పుడు డబ్బుల విషయంలో ఆలోచన చేసినప్పుడు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టరండి. దుబారా ఖర్చు టోటల్ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు మేము చాలామంది చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి పెళ్లి కావాలి, ఆ అబ్బాయి పెళ్లి కావాలంటే మ్యారేజ్ బ్యూరోలో 10,000 అడిగారు. 10,000 ఎందుకులే అంటాడు, ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు. ఆ అబ్బాయి జాబ్ చేస్తుంటాడు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ బట్ ఆ డబ్బులు అనేది మనం సంపాదించిన తర్వాత మన వాళ్ళు అనుభవించేటట్టు ఉండాలిగా. వీళ్ళు అలా ఆలోచన చేయరు కొంతమంది. మ్యారేజ్ బ్యూరోలో 10,000 అవుతుందని కాముకుంటాడు, వాడికి 40 ఏళ్ళు వస్తాయి, తర్వాత పెళ్లి కాదు. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఏడుస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఏడవటం కాదు, నిర్ణయం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఫ్రీ వీల్ అనే ఇచ్చారు భగవంతుడు. బ్రహ్మరాసిన రాతను నేను చెరపలేను కానీ మీరు చెరుపుకోవచ్చని బ్రహ్మే చెప్పాడు. అక్కడ మన చేతుల్లోని ఫ్రీ వీల్ ఉంటుంది. ఈ అబ్బాయికి సంబంధం చూడాలంటే జాగ్రత్తగా జాతకాలు చూపించాలి,
కొంత ఖర్చు పెట్టాలి, అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, కార్లు వేసుకుని వెళ్ళాలి, 10 సార్లు తిరగాలి, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి రావాలి, 10 సార్లు తిరగాలి. వాళ్ళకి మనం సంపాదించే డబ్బుని యూటిలైజ్ చేయాలంటే సంతానం అనేది ఉండాలి. సంతానం సంపదప్రదం, సింపుల్ ఈక్వేషన్. చాలామంది అలా చేయరు. మ్యారేజ్ బ్యూరో 10,000 అడుగుతున్నారు, ఎందుకబ్బా శాంసంగ్ 4 లక్షల రూపాయలు పెట్టుకుంటే చాలే అని అనుకుంటాడు. ఒక 15 లక్షలు పెట్టి కారు కొందామని ఈ ఆలోచనలు వస్తాయి లగ్జరీగా. అబ్బా మేము ఎక్స్కర్షన్ వెళ్దాం, తీర్థయాత్రలకు వెళ్దాం. ఇక్కడ ఉండే విషయాలు జరగవు, వేరే వాటి మీద వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే వాళ్ళకి గ్రహాల యొక్క స్థితి వల్ల మందబుద్ధి ఏర్పడుతుంది. అంటే ఆలోచన సరళి కరెక్ట్గా ఉండదు, ఎంబట విత్తిన్లో నిర్ణయం తీసుకోలేరడు. ఇవే గ్రహాలపై ఒక ప్రభావమే. ఆ గోచారంలో గ్రహాలు ఉండటం వల్లనే వితిన్ ముందుకు వెళ్ళలేకపోతారు. అందువల్ల ఇక్కడ గ్రహస్థితిని చూసిన తర్వాత మనకి ఈ గ్రహణం కూడా ఉంది. గ్రహణం కూడా కుంభరాశిలో ఉంటుంది. అంటే 7వ తారీఖు నైట్ 9 గంటల నుంచి ప్రారంభమై దాదాపుగా 8వ తారీఖు 2 గంటల వరకు ఉంటుంది ఈ గ్రహణం. అంటే లోనార్ ఎక్లిప్స్, పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో వస్తుంది. కొద్దిగా వీళ్ళ మీద ప్రభావం అనేది మధ్య రకంగా ఉంటుంది, అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ బట్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే మనం రాసి అనుకుంటున్నా వాళ్ళ మీద ప్రభావం ఉంటుందో కొద్ది జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఈ ద్వితీయార్థంలో కోర్టు సమస్యలు రాకుండా ఉద్యోగపరంగా కొన్ని ప్రత్యేకంగా మనం పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? ఇప్పుడు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి గురువు బాగలేదు కాబట్టి దత్తాత్రేయ స్వామి కవచం దత్తపారాయణం చేసుకోవటం ఒకటి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే 15వ తారీఖు తర్వాత అంగారకుడిని ఆరాధన చేయాలి. కుజుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనాలు చేయడం చాలా మంచిది. దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఈ నెలలో విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి. ఆరోగ్యం అనేది మరింత ఇంకా బాగా అనుకూలంగా ఉండాలంటే సోమవారం ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. ఖచ్చితంగా ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం ఒకటి. నువ్వుల దానం, నల్ల నువ్వుల దానం, నల్ల వస్త్రము, నల్ల మేకు దానం చేయాలి. నల్లని గొడుగు, నల్లని చెప్పులు దానం చేయటం చాలా మంచిది. ఏదైతే గ్రహస్థితి అనేది మనకు నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ చెప్పించుకునే వ్యక్తే మొనగాడు, వాడే ఊరికి మొనగాడు. ఎక్కడైతే లోపం ఉంటుంది ఆ లోపాన్ని సవరణ చేసిన వాడు స్థితప్రజ్ఞుడు అంటాడు, ధన్యజీవి అంటాడు. ఏదైతే లోపాలను మనం చెబుతున్నా ఆ లోపాలను సవరణ చేసుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు నెంబర్ 1 సూపర్ స్టార్ అవుతారు. ఓకే. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.